తెలుగుదేశం పార్టీలో పార్టీ ఫిరాయించిన పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం భాషా మరో 8 మంది కౌన్సిలర్లు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీలో చేర్చుకుని ఆ తర్వాత పట్టించుకోకపోవడంపై మనస్తాపం చెంది రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి సమక్షంలో తిరిగి వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిచిందే 11 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాల్లో. వీటిలో 2 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానాల్లో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు గెలుపొందారు. వైసీపీలో పెద్దిరెడ్డి కుటుంబం కీలకంగా మారడంతో ఎవరైనా ఎలాగైనా దెబ్బతీయాలని చంద్రబాబు సర్కార్ పట్టుదలతో పొంగనూరు మున్సిపాలిటీని హస్తగతం చేసుకోవడానికి టీడీపీ ఎత్తుగడ వేసింది. ఇందులో భాగంగా పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం భాషాతో పాటు మరో 8 మంది కౌన్సిలర్లను టీడీపీ ఇన్ఛార్జ్ చల్లబాబు పార్టీలో చేర్చుకున్నారు. ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు చల్లబాబు టీడీపీ ముఖ్య నాయకులకు కాల్ చేసినా కనీసం రిసీవ్ చేసుకునే పరిస్థితి లేకపోయింది. దీంతో తాము మోసపోయామని చైర్మన్, కౌన్సిలర్లకు అర్థమైంది. వైసీపీని వీడి తప్పు చేశామని గ్రహించి ఆ తర్వాత మిథున్ రెడ్డికి రాయబారం పంపారు. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లతో మిథున్ రెడ్డి చర్చించి వైసీపీలో చేర్చుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాళ్ళందరూ రాజంపేట ఎంపీ సమక్షంలో వైసీపీ కండువాలు కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. కేవలం టీడీపీ కండువాలు వేయడం, ఆ తర్వాత పట్టించుకోకపోవడం ఇదే తంతు అని పార్టీ మారిన నేతలు వాపోతున్నారు. ఏదేమైనా కనీసం నెల కూడా టీడీపీలో కొనసాగలేకపోవడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.